విశ్వసనీయత అంటే నాది అని డంకా బజాయించి మరీ సీఎం జగన్ చెప్పుకుంటారు. ఆయన భాషలో దానికి అర్థం అవసరానికి మనుషుల్ని వాడుకోవటం, తర్వాత వదిలించుకోవటమేనా అంటే అవుననే సమాధానం వస్తోంది. 2009లో ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైన నాటి నుంచి ఇప్పటి వరకు చూస్తే అన్ని సందర్భాల్లోనూ తనకు అధికారాన్ని తెచ్చిపెట్టేందుకు వాడుకొని తర్వాత వదిలివేయటం ఆయన నైజమని స్పష్టమవుతోందంటున్నారు. అలా వదిలివేసిన నాయకులు కొందరు రాజకీయంగా కనుమరుగైపోయారు. వచ్చే ఎన్నికల్లో సైతం జగన్ తన అధికారాన్ని నిలబెట్టుకోవడానికి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు హ్యాండ్ ఇస్తుండటం చర్చల్లో నలుగుతోంది. నియోజకవర్గాల సమన్వయకర్తల మార్పు పేరుతో పదుల సంఖ్యలో సిట్టింగ్ ఎమ్మెల్యేలను పక్కన పెట్టేస్తున్నారు వైసీపీ అధినేత. ప్రభుత్వంపై జనంలో ఉన్న వ్యతిరేకతను ఎమ్మెల్యేలకు అంటగట్టి వారిని పక్కన పెట్టడం వల్ల కలిగే ప్రయోజనాలేంటన్న దానిపై ప్రస్తుతం వైసీపీ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఇదే జగన్ నైజాం అంటూ ఆ పార్టీ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి మృతి చెందినప్పుడు జగన్ను సీఎం చేయాలంటూ అప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సంతకాలు చేయించారన్న అభియోగాలు ఉన్నాయి. అందుకు కాంగ్రెస్ అధిష్టానం ఒప్పుకోలేదు. అప్పుడు జగన్ ఎలా ఫీల్ అయ్యారో ఇప్పుడు సిట్టింగులకు టికెట్లు ఇవ్వకుంటే వారు అలాగే బాధపడతారని వైసీపీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్ వ్యవహరిస్తూ వచ్చిన ఒంటెద్దు పోకట్లను గుర్తు చేసుకుంటున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మదనపల్లె నుంచి 2014లో వైకాపా ఎమ్మెల్యేగా డాక్టర్ దేశాయి తిప్పారెడ్డి ఎన్నికయ్యారు. జిల్లాలో తమ రాజకీయ అవసరాల దృష్ట్యా మదనపల్లెలో ముస్లిం అభ్యర్థికి టికెట్ ఇవ్వాలని పెద్దిరెడ్డి చెప్పడంతో 2019 ఎన్నికల్లో తిప్పారెడ్డికి మొండి చేయి చూపారు. రాజంపేట లోక్సభ నియోజకవర్గ పరిధి అసెంబ్లీ స్థానానికి ముస్లిం అభ్యర్థిని బరిలోకి దించాలనుకుంటే మదనపల్లెలోనే కాదు రాయచోట్లో కూడా ఆ పని చేసి ఉండొచ్చు. రాయచోట్లో తనకు అవసరమైన వ్యక్తి ఉండటంతో అక్కడ కాదని మదనపల్లెలో తిప్పారెడ్డిని తప్పించారట పెద్దిరెడ్డి. తిప్పారెడ్డి వైసీపీ స్థాపనకు ముందు నుంచే జగన్కు మద్దతుగా నిలిచారు. 2014లో వైసీపీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలో కొంతమంది బయటికి వెళ్లిపోయినా ఆయన మాత్రం జగన్ వెంటే ఉన్నారు. అయినా 2019లో టికెట్ లేదని జగన్ చెప్పేశారు. ఈ పరిణామంతో తిప్పారెడ్డి రాజకీయంగా కోలుకోలేదు. ఇక నెల్లూరు జిల్లా ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకోకుండా 2 సార్లు హ్యాండ్ ఇచ్చారు. మార్కాపురంలో 2014లో వైసీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన జంకే వెంకటరెడ్డికి 2019లో టికెట్ దక్కలేదు. అప్పటి నుంచి సీఎం అపాయింట్మెంట్ కోసం జంకే ఎన్నిసార్లు తిరిగారు. చివరకు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రోద్బలంతో ఆయన్ను ప్రకాశం జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నియమించారు. ఇప్పుడు కూడా టికెట్ ఆశల్లో ఆయన ఊరిస్తున్నారే తప్ప స్పష్టత ఇవ్వటం లేదు. ఇక జగన్ కోసం టీడీపీని టార్గెట్ చేస్తూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఆర్కే ఎక్కని కోర్టు మెట్లు లేవు. జగన్ ప్రత్యర్థులపై కేసులు వేసి వారు న్యాయస్థానాల చుట్టూ తిరిగేలా చేశారు. రామకృష్ణారెడ్డిని గెలిపించండి, ఆయన్ను మంత్రిని చేస్తానంటూ మంగళగిరిలో జనం సాక్షిగా జగన్ ప్రకటించారు. ఆ ఎన్నికల్లో ఆర్కే గెలిచారు. కానీ 2019, 2022 మంత్రివర్గాల మార్పు సమయాల్లోనూ పదవి దక్కలేదు. ఇప్పుడు ఏకంగా ఎమ్మెల్యే సీటు కూడా లేకుండా చేశారు. ఆర్కేనే పార్టీలోకి తీసుకువచ్చిన గంజి చిరంజీవిని ఇప్పుడు మంగళగిరి అభ్యర్థిని చేశారు. ఉమ్మడి ఏపీలో మంత్రిగా ఉన్న సమయంలో మోపిదేవి వెంకటరమణ జగన్ అక్రమాస్తుల అర్జనకు సాయపడ్డారనే కేసులో జైలుకు కూడా వెళ్లి వచ్చారు. తర్వాత నుంచి ఆయన జగన్ వెంటే ఉన్నారు. 2014, 2019లోనూ ఓడిపోయినప్పటికీ ఆయన్ను ఎమ్మెల్సీని చేసి మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అయితే ఏడాదిలోపే మోపిదేవిని కేబినెట్ పదవి నుంచి తప్పించారు. పార్టీకి రాజకీయ ప్రయోజనం కోసం అంటూ బీసీ కోటాలో రాజ్యసభకు పంపారు. అయిష్టంగానే రాజ్యసభకు వెళ్లిన మోపిదేవి కనీసం తన సొంత నియోజకవర్గం రేపల్లెలో పార్టీ బాధ్యత ఇవ్వమని పట్టుబడితే చివరకు ఆ అవకాశం ఇచ్చారు. ఇప్పుడు ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో మంగళగిరిలో ఆర్కేకి ఇచ్చిన ట్రీట్మెంటే మోపిదేవికి కూడా ఇచ్చారు. రేపల్లెలో రాజకీయ కుటుంబానికి చెందిన డాక్టర్ గణేష్ను గతంలో మోపిదేవి వైసీపీలోకి తీసుకొచ్చారు. ఇప్పుడు అదే గణేష్ను రేపల్లె పార్టీ సమన్వయకర్తగా నియమించి మోపిదేవిని పక్కన పెట్టారు. 2019 ఎన్నికల ముందు అడిగిన వారందరికీ ఎమ్మెల్సీలుగా అవకాశం ఇస్తామంటూ హామీ ఇచ్చిన జగన్ 2019 తర్వాత అధికారంలోకి రాగానే అసలు శాసన మండలినే రద్దు చేయాలంటూ తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. తర్వాత రాజకీయ అవసరాల కోసం ఆ తీర్మానంపై పట్టుపట్టకుండా కాలం వెళ్లదీస్తూ వచ్చారు. ఆ క్రమంలో 2019 ఎన్నికల ముందు హామీలు ఇచ్చిన వారిలో అతి కొద్ది మందికే ఎమ్మెల్సీలుగా అవకాశం ఇచ్చారు. 2014లో వైసీపీ తరపున పోతలపట్లో ఎమ్మెల్యేగా గెలిచిన డాక్టర్ సునీల్ కుమార్కు 2019లో టికెట్ దక్కలేదు. టీడీపీ నేతలకు సునీల్ అమ్ముడుపోయారంటూ వైసీపీ నేతలు చెప్పారనే కారణంతో ఆ నిర్ణయం తీసుకున్నారు. టికెట్ ఇవ్వకపోతే ఇవ్వకపోయారు, కానీ నాపై ఇలా నింద వేయడాన్ని తట్టుకోలేకపోతున్నా, నేను చనిపోవాలని నిర్ణయించుకుంటున్నానంటూ 2019 మార్చిలో సునీల్ సెల్ఫీ వీడియో విడుదల చేయడం సంచలనమైంది.
అప్పట్లో ఆయన జగన్ను కలిసేందుకు లోటస్ పాండ్ చుట్టూ తిరిగినా అపాయింట్మెంట్ దక్కలేదు. ఓసారి జగన్ కాన్వాయ్ ముందుకు వెళ్ళిన భద్రతా సిబ్బంది ఎమ్మెల్యే అని కూడా చూడకుండా పక్కనకు పంపేయటం అప్పట్లో చర్చనీయాంశమైంది. ఎంపీ పదవికి రాజీనామా చేసి మరీ కాంగ్రెస్ నుంచి బయటకొచ్చిన మేకపాటి రాజమోహన్ రెడ్డి నెల్లూరు జిల్లాలో వైసీపీకి పెద్ద దిక్కుగా నిలిచారు. 2014లో ఎంపీగా గెలిచి ఢిల్లీలో వైసీపీకి నాయకత్వం వహించారు. 2019 ఎన్నికల సమయంలో ప్రత్యేక హోదా డిమాండ్తో మరోసారి ఎంపీ పదవికి పార్టీలోని మిగిలిన ఎంపీలతో కలిసి రాజీనామా చేశారు. కానీ 2019లో ఆయనకు జగన్ టికెట్ ఇవ్వలేదు. తర్వాత ఆయన్ను రాజ్యసభకు పంపుతారనుకున్నా అది జరగలేదు. తిరుమల తిరుపతి దేవస్థానం పదవి ఇస్తారని ప్రచారమూ సాగినా ఆ అవకాశమూ ఇవ్వలేదు. అలా సీనియర్ నేత రాజకీయంగా దాదాపు అనామకులైపోయారు. ఇలాంటి పరిణామాలతో విశ్వసనీయతకు తనదైన అర్థం ఏంటో వైసీపీ అధినేతే చెప్పాలని పార్టీ శ్రేణులు సెటైర్లు వేస్తున్నారిప్పుడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.